నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తమిళనాడులో బీజేపీ బొక్కబోర్ల పడింది. కనీసం ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్టీ చీఫ్ అన్నామలై స్వయంగా ఓటమి చవి చూశాడు. ఇక ఇతరులను సైతం గెలిపించలేకపోయాడు. ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ తన కేబినెట్ లో అన్నామలైకు స్థానం కల్పించారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని గత కొంతకాలంగా బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఎంపీలను గెలిపించుకోవాలని నరేంద్ర మోదీ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కేరళలో సినీ హీరో సురేష్ గోపి ఈ మిషన్ లో విజయవంతమయ్యారు. ఎంపీగా గెలిచి బీజేపీ పరువు కాపాడారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి చెందిన సురేష్ గోపికి నరేంద్ర మోదీ అండగా నిలిచారు. మరోసారి ఛాన్స్ ఇచ్చారు. 2024లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్న సురేష్ గోపి అనుకున్నది సాధించారు. ఎంపీగా ఎన్నికయ్యారు. అదృష్టం కలిసి రావడంతో మంత్రి పదవిని కూడా చేపట్టారు. తమిళనాడులో బీజేపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. పార్టీ చీఫ్ అన్నామలై స్వయంగా ఓటమి చవిచూశారు. ఇతర పార్టీ నేతలను కూడా గెలిపించలేకపోయాడు. తమిళనాడులో ఉన్న మొత్తం 39 స్థానాలను డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. అన్నామలైను నమ్ముకున్న బీజేపీ బొక్కబోర్ల పడింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ ఓటు షేర్ మాత్రం గణనీయంగా పెంచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి వచ్చిన ఓటు శాతం కేవలం 3.66% మాత్రమే. 2024 లోక్సభ ఎన్నికల నాటి ఓటు శాతం ఏకంగా 11.24% పెరిగింది. అంటే రెండంకెల ఓటు శాతాన్ని సాధించుకోగలిగింది. ఇది కేవలం అన్నామలై వల్లనే సాధ్యమైందని బీజేపీ పెద్దలు గ్రహించారు. ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోదీ తమిళనాడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందని వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి ఆ మాత్రం జోష్ వచ్చిందంటే అది కేవలం అన్నామలై వల్లే సాధ్యమైందని గ్రహించిన నరేంద్ర మోదీ అన్నామలైకు సముచిత స్థానం కల్పించాలని భావించారు. ఏకంగా కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించారు. మోదీ కేబినెట్ లోకి అన్నామలైకి ఆహ్వానం అందడం అత్యంత ఆసక్తికర పరిణామం. బీజేపీ తమిళనాడుపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఓడిపోయినా సరే తమిళనాడు వ్యక్తి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తమ ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెప్పేందుకు బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం ఇది. అన్నామలై పూర్తి పేరు కుప్పుసామి అన్నామలై. కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ఉడుప్పి, చిక్మంగళూరు, బెంగళూరులో ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టారు. రియల్ సింఘం అనే పేరు సంపాదించుకున్నారు. 2019లో తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టిన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కానీ రజనీకాంత్ పిల్లి మొగ్గలు వేయడంతో అన్నామలై పొలిటికల్ ఎంట్రీకి తెరపడింది. ఆ సమయంలోనే అన్నామలై బీజేపీలో చేరారు. ముక్కు సూటిగా మాట్లాడేతనం, ద్రవిడ రాజకీయాలను తట్టుకుని గట్టిగా నిలబడడం, పార్టీ క్యాడర్ ని కాపాడుకోవడం లాంటివి చేయడం వల్ల ఆయన హైకమాండ్ దృష్టిలో పడ్డారు. అందుకే పార్టీలో చేరిన 10 నెలలకే పార్టీ చీఫ్ గా ఎదిగారు. ప్రస్తుతం బీజేపీకి ఓటు షేర్ పెంచడంలోనూ అన్నామలై కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పిలిచి మరీ అన్నామలైకి కేబినెట్ లో అవకాశం కల్పించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.